యేసుప్రభు ఆయన పరమ వైద్యుడు అండి. కీళ్ళ నొప్పులు బాగు చేస్తాడు, కీళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతుంది. మనకు తెలిసిన జ్ఞానం ఇంతవరకే. ప్రైజ్ లార్డ్. ఏమి భయపడద్దు తల్లి, నా సహోదరి, నా కుమారి, నా కుమారుడా, నీ రోగాలన్నీ తగ్గిపోతాయి. ఆయన మంచి డాక్టర్. అసలు ఆయన లాంటి డాక్టర్ ఎవరు? ఇంతవరకే మనకున్న నాలెడ్జ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ అధ్యాయంలో ఆయనకు కొంతవరకు తెలుసు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయనకు స్తుతి కలుగునుగా. కొంచెం సమస్యలు పెరిగేసరికి, శ్రమలు పెరిగేసరికి, వీళ్ళు రకరకాలుగా మాట్లాడేసరికి, భార్య కూడా కాస్త కష్టం కలిగేటట్లు మాట్లాడేసరికి, అసలు నేను పుట్టకపోతే బాగుండేది. స్తుతించి వాడి నోట ఇట్లాంటి మాటలు రావచ్చా? నేను పుట్టకపోతే బాగుండేది, నేను పుట్టినరోజు లేకుండా పోతే బాగుండేది, ఆ రోజంతా చీకటి అయిపోవాలి. అయిపోయిన దాని గురించి ఇప్పుడేం నేను మాట్లాడేది? ఆ రోజు చీకటి అయిపోతే బాగుంటుంది. ఇలా నిరాశ నిస్పృహలో మాట్లాడుతూ వచ్చాడండి. అందుకే దేవుడు ఇలా కాదని సాక్షాత్తు దేవుడే వచ్చి తను బయలుపరుచుకున్నాడు యోబుకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తనను తాను ఎప్పుడైతే బయలుపరుచుకున్నాడో ప్రియులారా, అప్పుడు అంటాడు, దేవా నీవు సర్వశక్తి గల దేవుడవు, నీవు సమస్తమును చేయగలిగిన దేవుడవు, నీవు సర్వజ్ఞానివి, నీవు సమస్తాన్ని చేయగలిగిన దేవుడవు. నేను ప్రభువా అవివేకిగా ప్రవర్తించాను, నాకు అర్థం కాకుండా నేను మాట్లాడేశాను ప్రభువా, నన్ను మన్నించండి అని. ఆ తర్వాత నేను బూడిదలోనూ కూర్చొని నేను పశ్చాత్తాపడుతున్నాను, దేవా నన్ను క్షమించమని ఆ తర్వాత ప్రార్థన చేసుకుని, నేను ఇంకా మాట్లాడను ప్రభువా, నేను మాట్లాడను, నేను మౌనిగా ఉంటాను, నోటి మీద నేను చేయి పెట్టుకుంటాను, నేను మాట్లాడను అని ఎందుకు చెప్తూ వచ్చానంటే ప్రియులరా, దేవుని ప్రత్యక్షత తను కలిగినప్పుడు, సాక్షాత్తు దేవుడే వచ్చి తనను గురించి, ఆయన చేయబోతున్న కార్యాల గురించి, ఆయన మనస్సును గురించి, ఆయన బలాన్ని గురించి, ఆయన పరాక్రమాన్ని గురించి యోబుకి ప్రకటిస్తూ వచ్చినప్పుడు, అప్పుడు రిలాక్స్ అయిపోయి, ప్రభువా నేను ఇంకా ఏమీ మాట్లాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలిస్తే నీవు రిలాక్స్గా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఏమై ఉన్నాడో తెలియని వాళ్ళే ఎగసి 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 పడుతూ ఉంటారు. కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారంటే నీలో ఉన్న ఆ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియదు. అది ఆమె సింహం అంటదంట, ఈ అడవిలో ఎవరికి ఎక్కువ బలం ఉంది, స్ట్రెంత్ ఎవరికి ఉంది చెప్పు అని అడిగితే, పాపం అక్కడ ఉన్న నక్కలు, గుంట నక్కలు, ఎడడి కుందేళ్ళు, జంకలు అవన్నీ కూడా, అయ్యా బాబు నీవే అయ్యా మహారాజువి, నీవే గొప్పవాడు, నీవు తప్ప ఎవరు అని పొగుడుతూ ఉంటే ఇది ఇంకా ఉబ్బిపోయి, ఇంకా ఉక్కిరిబిక్కిరిపోయి, అసలు ఈ అడవిలో అంత ఎవరికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటే చెప్పు, బలం ఎవరు చెప్పు, బలవంతుడు ఎవరంటే ఎస్ నీవే అని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే అది ఇంకా ఉబ్బిపోయి కొంతమందిని పొగుడుతూ ఉంటే పైకి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ పచ్చడి బాగా ఉంది అన్నాను అనుకోండి, ఇక వారం సీసాలు వస్తాయి. ఎవరు తింటారు చెప్పండి? ఏంటంటే సీసాలు తెస్తుంటుంది ఆ తల్లి. అమ్మ ఎందుకు అంటే బాగుందని అవగయ్యా అని సీసాలు తెస్తుంటే నాకు అనిపిస్తుంది, ఈ సీసాలన్నీ పెట్టుకుని పచ్చళ్ళ వ్యాపారం పెడదామని. కొంచెం మనం అన్నాం అనుకోండి, అందుకే నేను తిన్నా కూడా ఊరికి జస్ట్ దాటి వెళ్ళిపోతే, బాగుంది అన్నాం అనుకోండి మనం పచ్చళ్ళ బిజినెస్ పెట్టచ్చు. ప్రైజ్ లార్డ్. ఇక ఆ సింహం అబ్బో నాకంత గొప్ప ఎవరు లేరని చెప్పి ఉబ్బిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటే, అప్పుడు అదే సమయంలో ఏనుగా ఆ వైపున వెళుతూ ఉందంట. ఏనుగు వెళుతూ ఉంటే సింహం వచ్చి, హలో బ్రదర్ ఏంటి వెళ్ళిపోతున్నావేంటి, ఇక్కడ పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది, సమావేశం జరుగుతుంది, అసలేమి నిలబడకుండా పోతున్నావు అంటే, సైడ్ ప్లీజ్, కొంచెం పక్కకి వెళ్ళి నాకు కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలంటుంటే, ఈ అడవిలో నా అంత బలం ఎవరికి లేదు, ఒప్పుకుంటావా లేదా చెప్పు, నాకు బలం ఉందా లేదా చెప్పు అంటే, ఎందుకులే బ్రో నీ పక్కకి వెళ్ళి బ్రో నేను వెళ్తాను అంటుంటే, అది సింహం ఒప్పుకోదు కదండి. వెళ్ళి చెప్పు ఏంటి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ మాట్లాడుతున్నాం సమాధానం చెప్పవా అని అంటే, వెనక ఒక బ్యాచ్ సమాధానం చెప్పవా, వద్దులే నేను వెళ్తాను, నన్ను పోనీ అంటారా బాబు, నన్ను వెళ్ళని అంటారా బాబు అంటుంటే, అన్నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పు అంటే ఏనుగు మండిందండి. ఏనుగు ఏం చేశాను తొండతో ఆ సింహాన్ని ఒక చుట్టి ఏసరి చెట్టుకేసి కొట్టింది. అంతేగా అక్కడికి పోయి పడేసరికి ఇది నా సమాధానం అని చెప్పి ఏనుగు పోతా ఉంది. స్తోత్రం చెప్పడం గట్టిగా, ఇదే సమాధానం. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు మనలో కొలువై ఉన్నాడు. ఆయన పరాక్రమశాలి, ఆయన బలవంతుడు,
అది మనం గ్రహించినప్పుడు ఏనుగులాగా మనం హాయిగా హ్యాపీగా ఎవరిని పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. చెప్పండి కూడా దేవుని నామానికి స్తోత్రం చెప్పండి.